హలో అండి. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, అందరూ ఆలోచించేది ఒకటే, ఎంసెట్ కోచింగ్ అలాగే నీట్ కోచింగ్ ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. అయితే ఈ వీడియో మీకోసమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూడండి, లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అదంతా. అయితే అసలు ఎంసెట్ తీసుకుంటే ఉపయోగం ఏంటి, అలానే ఏ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి నేను చెప్తాను మీకు. అయితే ఇప్పుడు నేను చెప్పేది మన గాయత్రి అకాడమీ అని. మాది గాయత్రి అకాడమీలో కోర్సులు ఎలా ఉంటాయి అంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎంసెట్ నీటికి కోచింగ్ ఎలా ఇస్తారు, స్టాఫ్ ఎలా ఉంటారు, ఫుడ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్స్ డైలీ ఎగ్జామ్స్ స్లిప్ టెస్ట్లు అవి ఇవి ఎలా ఉంటాయి, అసలు టైమింగ్స్ ఏంటని చెప్పేసి మీకు పూర్తిగా చెప్తాను చూడండి. అయితే ఎంసెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల కోసం ఎంట్రన్స్ టెస్ట్ రాస్తారు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికైతే కోచింగ్ ఉంటుందండి, కానీ కోఎడ్యుకేషన్ అయితే కాదు. అమ్మాయిలకి అబ్బాయిలకి సపరేట్ క్యాంపస్లు. అసలు వాళ్ళకి అస్సలు సంబంధం ఉండదు, ఒకళ్ళ దగ్గరికి ఒకళ్ళకి అసలు ఎలా ఉండదు, సరేనా? అయితే ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా? మీకు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే కమెంట్ చేయండి. ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి ఎక్కడ జాయిన్ చేయాలి, ఎక్కడ మంచిదని చెప్పేసి. మా గురించి నేను గొప్పగా అయితే ఏం చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఏంటంటే సమాజం ఎలా ఉందంటే, ఇప్పుడు సమాజం కాదు, మా గురించే నేను చెప్తున్నాను. ఇప్పుడు మాకు ఎంసెట్ కోచింగ్ పెడతాం కదా, ఇంకా వేరే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ బాగోదు అది ఇది అని చెప్పేసి మన గురించి బ్యాడ్గా ప్రచారం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగని మేము చాలా ఫేస్ చేసాము. కానీ అంటారు కదా, ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్తారు, వీళ్ళు చెప్పినంత మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళరు కదా అని చెప్పి కదా. మా దగ్గరికి అలా ప్రచారం చేస్తేనే 210 మంది 220 మంది వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా 2 క్యాంపస్లు ఉన్నాయి, ఈ సంవత్సరం కూడా 2 క్యాంపస్లు, ఈ సంవత్సరం 3 క్యాంపస్లు ఉన్నాయి. మనకి విజయవాడ, గుంటూరు 2 క్యాంపస్లు ఉన్నాయి, బాయ్స్ క్యాంపస్ కూడా ఇంకోటి ఉంది. మొత్తం 3 క్యాంపస్లు ఉన్నాయి. మీకు ఎక్కడ నచ్చితే అక్కడ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు టైమింగ్స్, ఇప్పుడు హాస్టల్ వాళ్ళకి, డే స్కాలర్స్కి టైమింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. అయితే 6 to 8 స్టడీ అవర్స్ ఉంటాయి హాస్టల్ వాళ్ళకి. 8 నుంచి 8:30 వరకు తింటారు. ఇంకా స్లోగా నిదానంగా క్లాస్కి వచ్చేసరికి నిదానంగా 9 అవుతుంది. 9 to 12:30 క్లాసులు జరుగుతాయి. 12:30 నుంచి 1:30 లంచ్ బ్రేక్. మళ్ళీ 1:30 నుంచి క్లాసులు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 5 వరకు జరుగుతాయి క్లాసులు. 5కి క్లాసులు అయిపోతాయి. డే స్కాలర్స్ కూడా 5 వరకు, 9 to 5 డే స్కాలర్స్కి. అయితే అయిపోయిన తర్వాత ఇంకా అలా ఒక 1 hour 2 hours బ్రేక్ తీసుకుంటారు. తర్వాత 7 to 8 డిన్నర్ చేస్తారు. తర్వాత 8 to 9:30 లేదా 8 to 10 దాకా స్టడీ అవర్స్ అయితే పెడతారు. ఇది టైమింగ్స్. అయితే నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. నీట్ ఎగ్జామ్ అంటే ఏంటంటే ఇది నేషనల్ టెస్ట్ అన్నమాట. అయితే దీనిలో నీటు రాయడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, ఈటీసీ కానీ, ఈ టెస్ట్ వీటి కోసం మనం కోచింగ్ తీసుకొని ఫ్రీగా ఎంట్రన్స్ టెస్ట్ రాస్తాము. మా దీనిలో క్వాలిఫై అయితే ఇంకా మనకి కాలేజీల్లో ఫ్రీ సీట్లు వస్తాయన్నమాట, వాటి కోసం అయితే రాస్తారు. ఇంకా విషయానికి వస్తే మన గాయత్రి అకాడమీలో స్టాఫ్ ఎలా ఉంటారంటే 10 years 11 yearsగా నడుపుతున్నాము. అయితే స్టాఫ్ ఎలా ఉంటారంటే మనకి పాత వాళ్ళే వస్తూ ఉంటారు. మా స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు, పిల్లలకి అర్థమయ్యేలా మంచిగా చెప్తారు. కొంతమంది ఫాస్ట్గా చెప్పేవాళ్ళు ఉంటారు, నిదానంగా చెప్పేవాళ్ళు ఉంటారు. పిల్లలు వచ్చేసి గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మన స్టాఫ్ కొంచెం స్లోగా నిదానంగా అర్థమయ్యేలా చెప్తారు. అయితే పిల్లల దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. అమ్మాయి ఏంటి మీకు ఎలా ఉంది, క్లాసులో అర్థమవుతున్నాయా లేదా అని చెప్పేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. వాళ్ళకి నచ్చితేనే ఆ టీచర్ని క్లాస్కి అలౌ చేస్తారు, లేకపోతే వేరే టీచర్ని మారుస్తారు. అయితే టీచర్లు చాలా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అండి వీళ్ళు. చైతన్య, నారాయణ, భాష్యం ఇలా పెద్ద పెద్ద కాలేజీల్లో చెప్పేవాళ్ళు మన దగ్గరకు వస్తారు. అయితే సంవత్సరానికి ఒకళ్ళు అలా ఇలా మార్చడం ఏం లేదు, మాకు ఎవ్రీ ఇయర్ వచ్చే ఫ్యాకల్టీ మాత్రమే వస్తారు. ఇంకైతే ఎగ్జామ్స్ స్టడీ అయితే ఇలా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో స్టడీ అయితే చెప్పిస్తాము. మీకు ఏ ఇబ్బంది అయితే ఏమి ఇబ్బంది ఉండదు, మంచిగా చెప్తారు. అర్థం కాకపోయినా 1కి 2 సార్లు అయితే చెప్తారు. ఇంకొక విషయానికి ఏంటంటే డైలీ స్లిప్ టెస్ట్లు ఉంటాయి, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అయితే మన పిల్లలు కొంచెం ఉంటారులేండి, కొంచెం
ఏమంటారు టెస్టులు పెడితే ఏమవుతుందంటే పిల్లలు 3 అవర్స్ ఎగ్జామ్కి ఇస్తాం కదా, టైం ఇస్తాము. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే 3 గంటలు టైం ఇచ్చినప్పుడు 3 నిమిషాల్లో తీసుకొచ్చి రాసిస్తారు ఎగ్జామ్ పేపరు. ఏందమ్మా అయిపోయిందా అంటే అయిపోయిందంటారు. అలా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళని కూడా కూర్చోబెట్టి రాపిస్తాము. ఎవరిని అంతగా వదిలిపెట్టమంటే అయిపోయిందిలే అనేది మీకు ఉండదు. ఎగ్జామ్స్ విషయానికి వస్తే ఎగ్జామ్స్ డైలీ స్లిప్ టెస్ట్లు, వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అయితే పెడతాము. అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా తీసుకెళ్తాము. 3-4 సార్లు 3-4 టైమ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా తీసుకెళ్తాము. కంప్యూటర్ సిస్టమ్ వరకు అందరికీ తెలియక ఉంటారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ కోసం 3-4 టైమ్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్స్కి అయితే తీసుకెళ్తాము. మీ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా కొంతమంది వెనక ముందు ఉంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా కొంచెం మా ఫ్యాకల్టీ ఏంటంటే కొంచెం స్లోగా చెప్తారు, అందరికి అర్థమయ్యేలా చెప్తారు. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మా దగ్గర ఫుడ్ ఏంటంటే మేమే ప్రిపేర్ చేస్తాము. మేము కూడా అక్కడే తింటాము. ఇంకా మీరు మా దగ్గర మీ పిల్లల్ని జాయిన్ చేసిన తర్వాత ఇంకా మా పిల్లల్లాగే మేము చూసుకుంటాము. ముందు ఒక మాట చెప్తారు, తర్వాత ఒకటి చేస్తారు అనేది కాదు. మేమైతే ఇంకా డైలీ అలానే ఉంటాము. మేము మ్యాక్సిమం ఇక్కడ 7కి బయలుదేరి మార్నింగే వెళ్తాము. నైట్ 9-10 అవుతుంది మేము వచ్చేలోపు. మా పిల్లల కన్నా మీ పిల్లల్ని బాగా చూసుకుంటాము. అలా ఉంటుంది ఎంసెట్ కోచింగ్ అయితే గాయత్రి అకాడమీలో. ఇంకా అయితే ఫుడ్ విషయానికి వస్తే ఇంకా తెలిసిందే కదా, వీక్లీ ఒక ఐటెం టిఫిన్ పెడతాము. మామూలుగా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఫుడ్ వచ్చేసి ఒక కర్రీ, ఒక చట్నీ, సాంబారు, లేకపోతే ఇంకొక ఉంటుంది, ఒక కర్రీ, ఒక చట్నీ, సాంబార్ కానీ రసం కానీ ఇలా చేస్తూ ఉంటారు. నైట్ కూడా సేమ్ ఒక కర్రీ, ఒక చట్నీ ఇంకా అలానే ఉంటాయి. అయితే ఇంకా వీక్లీ వన్స్ ఒక ఎగ్ అయితే పెడతాము. తర్వాత వీక్లీ వన్స్ సండే వచ్చిందంటే ముక్కలేని ముద్ద దిగది కదా ఈ కాలం పిల్లలు కాదు పెద్దలు కూడా అలానే ఉన్నారు. ఇంకా ఆదివారం వస్తే ఖచ్చితంగా చికెన్ అయితే ఉంటుంది. ఇంకా ఫుడ్ మెనూ అయితే అది మేము కూడా అక్కడే తింటాము అంటే ఆలోచించుకోండి. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. మా మాటల్లో మేము చెప్పడం కాదు, మీకు జాయిన్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. మా దగ్గరే జాయిన్ చేయండి అని చెప్పట్లేదు. ఎంసెట్ కోచింగ్లో జాయిన్ అయ్యేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ ఎంట్రన్స్ టెస్ట్లో అంటే ఈ ఎగ్జామ్ రాస్తేనే దీనిలో మంచిగా క్వాలిఫై అయితేనే కదా మనకి ఫ్రీ సీట్లు వచ్చేది. 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఫ్రీగా చదువుకునేది. అందుకని కొంచెం ఆలోచించండి. కొంతమంది ఏంటంటే తక్కువ ఫీజుకి పెడుతున్నారు. కొంతమంది అడిగిన డౌట్ ఏంటంటే మీ దగ్గర ఎందుకు ఎక్కువ ఫీజు ఉంది, పక్కన వాళ్ళు చాలా తక్కువ పెడుతున్నారు కదా అని చెప్పేసి. అంటే ఏరియాని బట్టి ఫీజు పెడతారండి. ఇప్పుడు మనకి సిటీకి పల్లెటూరికి ఎంతైతే డిఫరెన్స్ ఉంటుందో మనం పెట్టే దానికి అంటే మనం కొంతమంది ఏం చేస్తారంటే తక్కువ ఫీజు పెట్టుకొని తక్కువ ఫ్యాకల్టీ తీసుకొని ఏదో ఒక 4 క్లాసులు జరగాలనుకోండి, దానిలో ఏదో 2-3 క్లాసులు జరిపించేసి బ్రేక్ ఇచ్చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటారు కొంతమంది. అయితే నేను కొంతమంది గురించి చెప్తున్నాను. అయితే మా గురించి మేము కాదులే కానీ ఇప్పుడు మా దగ్గరికి మమ్మల్ని నమ్మి పిల్లల్ని జాయిన్ చేయించినప్పుడు కొంచెం వాళ్ళకి న్యాయం చేయాలి అన్నట్టుగా మేము ఫీజు అయితే మా దగ్గర 14,000 ఎంసెట్ ఫీజు, నీటికి అయితే 16,000 ఫీజు. అది మాది మెయిన్ సెంటర్ లక్ష్మీపురం గుంటూరు మెయిన్ సెంటర్ కాబట్టి మాకు కొంచెం ఫ్యాకల్టీ కానీ లేదా బిల్డింగ్ రెంట్లు కానీ ఇంకా సరుకులు కానీ ఇంకా ఏదైనా చాలా ఖర్చులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా మనం అవన్నీ లెక్కలేసుకొని దానికి బేస్ చేసుకొని పెట్టుకోవాలి కదా. ఏదో హడావుడిగా పెట్టామా అయిపోయిందా అంటే కాదు కదా. ఇప్పుడు మీరు కట్టే ఫీజు మేము చాలామందికి పంచాలి. ఇప్పుడు మేము అందరికి పంచడమే సరిపోద్ది. అది ఎలానో మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు కట్టే ఫీజు కనపడుతుంది కానీ మీరు నలుగురు పంచేది ఎవరికి కనిపించదు కదా. అంటే ఇవన్నీ మీకు ఎందుకులేండి అంటే అంటారు కదా, ఇవన్నీ మాకు అనవసరం అని చెప్పి అనేవాళ్ళు ఉంటారు. అయితే నేను స్టడీ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. మీకు మా దగ్గర జాయిన్ చేస్తే పక్కా మీ పిల్లలకైతే మాకు సగం మందికైనా సీట్లు కన్ఫామ్గా వస్తాయి. ఎందుకంటే చదివే పిల్లలు ఉంటారు, చదవని పిల్లలు ఉంటారు. అందరికీ ఒకేలాగా పాఠాలు చెప్తాము. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ చదివే పిల్లలకేమో సీట్లు వస్తాయి. కొంచెం నార్మల్గా ఉన్నోళ్ళు, కొంచెం వెనుకపడిన వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళ అదృష్టం అది. పాస్ అయినా అవ్వకపోయినా మనం ఏం చేయలేం కదా. కానీ అందరికీ ఒకేలాగా సిలబస్, ఒకేలాగా పాఠాలు అయితే చెప్తాము. ఫ్యాకల్టీ కూడా చాలా మంచి వాళ్ళు. అయితే ఇంకా చెప్పాను కదా, నేను వీడియో తీస్తున్నాను కదా, వీడియో ముందు ఒక మాట, వీడియో వెనకాల ఒక మాట, ఏదో వీడియో తీస్తున్నాను కదా అని చెప్పేసి
ఇంగ్లీష్ మాట్లాడటం ఇవన్నీ ఏమి ఉండవు. నేను నార్మల్గా బయట ఎలా ఉంటానో మీ వీడియోలో కూడా అలానే చెప్పాను. ఏదన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అబ్బా. అయితే మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి. మా దగ్గర ఎంసెట్ ర్యాంకులు అయితే నాకు 5,000 లోపే వచ్చినాయి ర్యాంకు. 5,000, 6,000, 7,000 ఇలా చాలామందికి వచ్చినాయి. చాలా తక్కువలోనే ర్యాంక్స్ అయితే వచ్చినాయి. మీ పిల్లల్ని ఒకవేళ జాయిన్ చేయాలి అనుకుంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను అడ్రస్ అయితే మీకు చెప్తాను. అయితే దీంట్లోనే చెప్తున్నాను అడ్రస్ కూడా. అది లక్ష్మీపురం మెయిన్ క్యాంపస్ అండి. ఇంకోటి పక్కన ఇంకా 2 క్యాంపస్లు ఉన్నాయి. అయితే నేను చెప్పడం మర్చిపోయాను, బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికీ ఉన్నాయి. కానీ కో ఎడ్యుకేషన్ అయితే కాదు. బాయ్స్కి సపరేట్ బిల్డింగ్, గర్ల్స్కి సపరేట్ బిల్డింగ్. బాయ్ బాయ్.